ప్రపంచవ్యాప్తంగా మాల్వేర్ దాడులు బ్యాంకింగ్ నెట్వర్క్ను సైతం అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో ఆర్బీఐ అప్రమత్తమైంది. వాన్నా క్రైమ్ బీభత్సం బ్యాంకింగ్ నెట్వర్క్ను తాకకుండా ఉండేందుకు చర్యలు చేపట్టింది. విండోస్ అప్డేషన్ వచ్చేంత వరకు బ్యాంకులన్నీ తమ ఏటీఎంలను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. వాన్నా క్రైమ్ రాన్సమ్ వేర్ ప్రపంచవ్యాప్తంగా బ్యాంకింగ్ సహా వివిధ రంగాల కంప్యూటర్ నెట్వర్క్లను అతలాకుతలం చేసి కీలకమైన డేటా మూసుకుపోయేలా చేసి పెద్ద మొత్తంలో డబ్బులు డిమాండ్ చేస్తున్నట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆర్బీఐ ఈ చర్యలకు దిగింది. మన దేశంలోనే దాదాపు అన్ని ఏటీఎంలు విండోస్ ఆధారిత సాఫ్ట్వేర్తోనే పనిచేస్తున్నాయి. అదిగాక దేశంలోని 2.25 లక్షల ఏటీఎంలలో 60% ఏటీఎంలు అవుట్డేటెడ్ విండోస్ ఎక్స్పీ పైనే ఆధారపడుతున్నాయి. దీంతో ఈ నెట్వర్క్ పై మాల్వేర్ సులభంగా దాడి చేసే అవకాశం ఉంది. కాగా మాల్వేర్ దాడుల నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్స్పీ కూడా ప్రత్యేక అప్డేట్ ఇస్తామని ప్రకటించింది. దీంతో విండోస్ ప్యాచ్లను అప్డేట్ చేసుకోవాల్సిందిగా ఆర్బీఐ తాజాగా బ్యాంకులకు సూచించింది. అంతవరకు ఏటీఎం మెషిన్లను ఆపరేట్ చేయొద్దని ఆదేశించింది. అయితే తమ డబ్బు విషయంలో కస్టమర్లు భయపడాల్సిన పనిలేదని ఏటీఎం ఆపరేటర్లు అంటున్నారు. ఏటీఎం యంత్రాల్లో డేటా స్టోరేజీ ఉండదని, ఏటీఎంలు వాన్నా క్రైమ్ బారిన పడే అవకాశాలు లేవని చెబుతున్నారు. ఒకవేళ ఏటీఎంలు మాల్వేర్ బారిన పడినా వెంటనే రీఫార్మేట్ చేసే అవకాశం ఉంటుందని ఎలక్ట్రానిక్ పేమెంట్స్ అండ్ సర్వీసెస్ ప్రెసిడెంట్ మనోహర్ భోయ్ తెలిపారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.